హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ మెసేజ్. పవర్ గురించి అంత ఐడియా లేని వాళ్ళ గురించి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇద్దామని నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా ఈరోజు నాకు పవర్ షాక్ కొట్టింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పట్టుకుందన్నమాట పవర్. నన్ను క్లారిటీ ఉందో లేదో, మొత్తం రౌండ్గా అన్నమాట. ఈ హోల్ అది ఉంటుంది కదా, ఇది ఇలా టచ్ అయింది అంతే. ఒక దగ్గర ఒక 5 to 6 seconds పట్టుకునేసింది అలాగే. అది ఎలా జరిగిందంటే, యాక్చువల్గా అయితే ఈరోజు నాది షాపు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. దానికి స్టెప్స్ వచ్చి రౌండ్ స్టేర్స్ అనమాట, ఐరన్ స్టేర్స్. అక్కడ పవర్ కనెక్షన్ లేదు. అక్కడ పవర్ కనెక్షన్ ఇవ్వాలనేసి నాకు ముందు నుంచి కూడా తీసుకోవాలన్నాను. ఈ హోలర్స్ ఉండిండలేదన్నమాట. దానివల్ల నేను ఏదో పాతది కిందనే స్టేర్స్ కింద ఒక చిన్న రూమ్ ఉంది, దానిలో పాతది ఉంటే దాన్నే కట్ చేసుకొని బాగానే ఉంది కదా, బాగానే ఉండిందనమాట. యాక్చువల్గా బ్రేక్ అయింది, ఆ తర్వాత బాగానే ఉంది కదా అని వాడదామనేసి తీసుకున్నాను. దీన్ని జాయింట్ చేసి దీనికి ఒకటి 40 watts ఫ్యాన్ బల్బ్ అనమాట. మీకు వీడియో కూడా చేసింది. ఇది పెట్టేసరికి మంచి లైటింగ్ వచ్చింది. పెడదాము ఒకసారి చూసుకుందాం, ఫస్ట్ టైం అనమాట. ముందు ఎప్పుడు లేదు పవరు కనెక్షన్, రీసెంట్ ఓపెన్ అయింది షాపు, లేదనేసి చూద్దామని పెట్టాను. అయితే జస్ట్ ఇలా హోలర్ పెట్టి నేను, అది నాకు కూడా ఖచ్చితంగా ఐడియా లేదు ఫ్రెండ్స్. సీసీ కెమెరా పెట్టాలనుకుంటున్నాను, పెట్టి ఏమన్నా పెట్టుంటే ఏమన్నా ఐడియా వచ్చేదాం ఎక్కడ ముట్టుకున్నా అనేసి. ఇలా పట్టుకున్నాను, అది ఉన్నట్టుండి అదే అట్రాక్ట్ అయిందో వేలో లేకుంటే నేనే పెట్టానో పొరపాటున తెలియదు, కానీ లైటింగ్ వెలుగుతూ ఉండింది. ఉన్నట్టుండి నాకు షాక్ కొట్టింది. అది ఎలా కొట్టింది నాకు తెలియదు. ఆ తర్వాత నేను ఒక అంచనాకు వచ్చిన తర్వాత చూస్తే ఇది ఇలా రౌండ్ షేప్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేసు ఇక్కడ టచ్ అవ్వడం వల్లే ఈ రౌండ్ షేప్ నాకు మోస్ట్లీ వచ్చి ఉంటుంది. కరెంట్ షాక్లో రౌండ్గా వచ్చింది చూడండి, అలానే అనుకుంటున్నాను. నేను ఇచ్చే మెసేజ్ ఏం లేదు ఫ్రెండ్స్. ఎవరైనా కానీ పవర్ గురించి తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, పవర్ విషయంలో మాత్రం ఏది సెకండ్ హ్యాండ్ లైక్ ఓల్డ్ ఉంది, కొంచెం ఓల్డ్ అయిపోయింది అని ఉంటే దాన్ని పక్కన పడేయండి. లేదా ఎలక్ట్రీషియన్ వస్తే వాళ్ళు వేయిస్తే ఓకే. మీరే సొంతంగా వేసేటప్పుడు మోస్ట్లీ కొత్తగా మంచి క్వాలిటీ ఉండేటివి వేసుకునే ట్రై చేయండి ఫ్రెండ్స్. పవర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, బల్బ్స్ మీరు బ్రాండెడ్ వాడకపోయినా పర్లేదు, బర్న్ అయిపోతాయి, అది వేరే విషయం. అయితే పవర్కి సంబంధించి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇలాంటివి మాత్రం హోలర్స్ అని, వైర్ అని మంచి క్వాలిటీ ఉండేవి తీసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నాకు చూడండి, మొత్తం అది పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి పడిపోయింది బల్బు. మొత్తం ఇవన్నీ వెళ్ళిపోయాయి, మొత్తం ఇవన్నీ ఊడిపోయాయి. ఇక్కడ కనెక్షన్ కూడా వెళ్ళిపోయింది. ఇది సాల్డరింగ్ చేస్తే సెట్ అయిపోతుంది, బల్బ్ ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇది చూడండి, ఆ పవర్ షాక్ వల్ల ఏమో తెలీదు, ఇది హోలర్ అలానే ఉండింది వైర్కే. అయితే ఇది బ్రేక్ అయిపోయింది. క్వాలిటీ కూడా లేదు ఎప్పుడుదో, ఇది ఒక 5-6 years బ్యాక్ ఎవరో పెట్టినట్టున్నారు అంతే. నేను ఒక రకంగా చెప్పాలంటే కకృతి అనుకోవచ్చునేమో దాన్ని. కకృతి అనుకోవచ్చు, లేజీతనం కూడా అనుకోవచ్చు. నేను అనుకుంటే తెచ్చుకునేవాడిని, పెద్ద విషయం కాదు. కానీ మనిషికి ఈ రెండు ఉండకుండానే మంచిది లక్షణాలు. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ నాకు అనిపించింది చేద్దామనేసి వీడియో. మీరైనా జాగ్రత్త పడండి. నాలెడ్జ్ లేకపోతే ప్రశాంతంగా ఉండండి. లేకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏమేమి కావచ్చు, దానికి ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయని ఆలోచించినా కూడా ఇది జరుగుండేది కాకపోవచ్చు. నేను యాక్చువల్గా బయటకు వెళ్ళాను, సడన్గా వచ్చి షాప్ ఓపెన్ చేసి ఒక 1/2 hour మాత్రమే టైం ఉంది, ఒకసారి ఆన్ చేసేసి షాప్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను. 9 o'clock అలా వచ్చాను నేను, 8:45, 9 o'clock అలాగా. ఆ అర్జెంట్ వల్ల కూడా, అర్జెంట్లో నాకు ఆ పని కూడా తెలియదు. ఆ పని నేను పర్ఫెక్ట్గా వస్తుందని కాన్ఫిడెంట్గా చేయడము, అదే టైంలో పని కూడా కరెక్ట్గానే జరిగింది. అదే టైంలో నేను చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలనేది ఐడియా లేకపోవడము, ఇది ఒక పాతది అవ్వడం వల్ల కూడా ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఆ టైంలో నాకు అనిపించింది చాలా అసలు అయిపోయిందేమో అనుకున్నాను. కానీ ఈ చెయ్యికి పవర్ షాక్ కొట్టింది, ఈ చెయ్యి మాత్రం బాగుండింది. ఫస్ట్ బల్బు తీసి పక్కన పడేశాను, బల్బ్ చేతి దొరికింది, బల్బ్ పడేశాను. ఆ తర్వాత ఈ హోలర్ అనేది ఇంకా అర్థమైపోయింది, బల్బ్కి ఏం పవర్ లేదు, హోలర్దే వస్తున్నాయి అనేసి ఇంకా ఆ వైర్ని అలా లాగాను. పవర్ నాకు తప్పైంది. అయితే ఏమంటే నేను ఐరన్ స్టేర్స్ మీదనే ఉన్నాను, అది ఒకటి, చెప్పులు కూడా వేసుకోలేదు. ఎలక్ట్రికల్ పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు నాకు ఇది సెకండ్ టైము. నిన్న ఒకసారి వైర్ బర్న్ అయింది, అది వేరే, ఇది ఒక రకమైంది. నేనైతే దీని ద్వారా చాలా నేర్చుకున్నాను. ముందర మాత్రం దానికి సంబంధించి ప్రికాషన్స్ అనేది తీసుకుంటాను, లేదంటే నేను ఆ పని మానేస్తాను. కానీ
చేసేకైతే పోను ఫ్రెండ్స్. మీరు కూడా జాగ్రత్త తీసుకోండి. ఇలాంటి పనుల్లో చాలా తొందరపాటుతనం అవసరం ఉండకూడదు, జాగ్రత్తగా చేసుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.